ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏ విషయములోనూ తొందరపడకూడదు. అంతేకాదు, మనం ఎప్పుడూ మన కోపాన్ని చల్లార్చుకోవాలి. నీ మట్టుకు నీవు పగ తీర్చుకోవడానికి కానీ ఏ మాటలు పలకకూడదు. అలాంటి పని ఏవి చేయవు. నీ మట్టుకు నీవు కర్రలు తీసుకుని నీ యుద్ధాలు నువ్వే చేసుకోవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు కదా. ఇది నీవు తప్పకుండా గ్రహించాలి. నువ్వు పగ తీర్చుకునేవాడివైతే ప్రభువారి ఆత్మ నీలో లేనట్లే. క్షమించడం అనేది నీకు ఘనతనిస్తుంది. నీ ఎడల తప్పులు చేసిన వారిని క్షమించు. నువ్వు అనుభవించిన గాయాన్ని మాటి మాటికి తలుచుకుంటే పగ తీర్చుకునే తలంపులే రాణిస్తే అవి గాయాలను, అంటే ఒక మాట చెప్పాలంటే పాత గాయాలను మళ్ళీ మళ్ళీ రేపుతుంది. అంతేకాదు, గాయం పెద్దదవుతుంది అంటే గాయం కొత్తగా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అందుకు దీనికి ఒక్కటే మార్గం, క్షమించడం మర్చిపోవడం. దీనికంటే ఉత్తమమైనది ఏదీ లేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే అందరూ నన్ను ఓడిపోయిన వాడిగా చూసినట్లుగా చూస్తారు అని ఏదో సాహసాలకు పూనుకోవద్దు. ఈరోజు మనం చదువుకున్న వాక్యం ఏమి చెప్తుంది? యెహోవా కొరకు కనిపెట్టు, ఆయన నిన్ను రక్షించును అని. ఈ సలహా పాటించడానికి మనకు నయా పైసా ఖర్చు ఉండదు కదా. అయితే దానిలో రహస్య నిధులు ఉన్నాయి. నువ్వు ఓరకనే ఉండు, ప్రశాంతంగా ఉండు, ప్రభువు మీద ఆధారపడు. నీ బాధ ఏమిటో ఆయనకి చెప్పుకో. ప్రభువు ఎదుట తెరిచిన పుస్తకములా నీ సమస్య నుంచి అప్పుడు నీ మనోభారం అంతా తొలగి నీ హృదయం తేలిగ్గా ఉంటుంది. ఆయన నిన్ను రక్షించును అన్న వాగ్దానం మనకు ఎలాగో ఉంది కదా. నీ విడుదల కొరకు దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అది ఆయన చూసుకుంటాడు. ఆయన తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. రోజు చిన్ని చిన్ని గొడవలు ఎందుకు? నీకు అంతా ఆయనే చూసుకుని నీ కోపాన్ని విడిచిపెట్టు, ఆయనని రక్షిస్తాడు. అది మంచిది కదా. దేవుడు అట్టి బాధ్యత మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీరు అన్ని విషయాలలో మాకు సహాయం చేసే దేవుడివిగా, మమ్మల్ని రక్షించే దేవుడుగా, మా పక్షాన కార్యం చేసే దేవుడుగా మేము తెలుసుకోగలగడానికి మరి ఒక్కసారి మీరే సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం
మీ పాదాల దగ్గర మేము నేర్చుకున్న దాని ప్రకారం జీవించగలిగిన పట్టుదలను మీరు మాకు దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటినీ దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషుల్ని మీరు దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. వారి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశీర్వాదం ఇవ్వండి. వారు చేస్తున్న ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదం ఇవ్వండి. వారి చేతి పనులు, వారి పొలాలు, వారి పశువులు, వారి యొక్క ఉద్యోగాలు, వారి వ్యాపారాలు మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి మీరు ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకు ఉన్న అవసరతలు, రుణాలు, సమస్యలు, బలహీనతలు, శత్రువులు, వీటన్నిటిలోంచి మీ పిల్లలకి మీ దీవెన ఆశీర్వాదం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.